విద్యార్థులు అందరికీ గార్లపాటి ఎస్ఆర్ ఛానల్ పునఃస్వాగతం. గార్లపాటి ఎస్ఆర్ ఛానల్ మరి ఒక అద్భుతమైన ఎడిషన్ ఒకటి స్టార్ట్ చేద్దామనే ఉద్దేశంతో జిఎస్ఆర్ పవర్ బయాలజీని ప్రవేశపెడుతున్నా. ఈ టాపిక్ లో నేను కొన్ని ప్రశ్నలు కొంచెం తికమకగా అంటే ట్రికీగా వేస్తా. అర్థమైందా విద్యార్థులు? తికమకగా అంటే ట్రికీగా మాట వేస్తా. అవి ప్రశ్నలు వేయడమే తప్పు కావచ్చు, లేదా స్టేట్మెంట్ను కొంచెం ట్రిక్గా ఇవ్వడం జరగవచ్చు. మీరు క్వశ్చన్ చక్కగా చదివి ప్రశ్న తప్పు అనిపిస్తే దాన్ని సవరించి జవాబులు పంపండి. దీని జవాబులు తదుపరి నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ పార్ట్లో చెప్పడం జరుగుతుంది. ఇలా చేయడం వల్ల మీకు ఎగ్జామ్లో తికమక్కగా అంటే ట్రిక్గా అడిగితే ఆలోచించి వ్రాయడం అనేది అలవాటు అవుతుంది అనే ఉద్దేశంతో నేను దీన్ని తయారు చేస్తున్నా. ప్రయత్నించండి. గుడ్ లక్. విద్యార్థులు, ఇంకా మీరు జిఎస్ఆర్ పవర్ బయాలజీ న్యూట్రిషన్ 1 క్వశ్చన్ నెంబర్ 1 ఇక్కడ మీరు క్వశ్చన్ ఇప్పుడు మీరు చూడండి. క్వశ్చన్ ముందు క్వశ్చన్ చదవమన్నాను కదా, జాగ్రత్తగా చదవండి. When we swallow bolus, it reaches stomach, which is acidic nature. That means at probably pH of 7, necessary to be digested by HCl. Okay? But by this acidic nature, how the stomach lining will be saved without burning? Who come to rescue? Okay? ఇది ఫస్ట్ క్వశ్చన్. అర్థమైందా విద్యార్థులు? ఇంకా మీకు సెకండ్ క్వశ్చన్ చూడండి. ఇన్సులిన్ ఈజ్ సెక్రెటెడ్ బై ప్యాంక్రియాటిక్ డక్ట్స్ విచ్ విల్ కంట్రోల్ యువర్ బ్లడ్ షుగర్ లెవెల్స్ త్రూ డైజెస్టివ్ సిస్టమ్. ఓకే, డు యూ సపోర్ట్ దిస్ స్టేట్మెంట్ ఆర్ వాంట్ టు కరెక్ట్ ఇట్ అండ్ ఆన్సర్? అర్థమైందా విద్యార్థులు? ఈ రెండిట్లకి మీరు జవాబు ఆలోచించి రాయండి. దీన్ని తదుపరి వీడియోలో నెక్స్ట్ ఎపిసోడ్లో మీకు కరెక్ట్ చేస్తాం. రీడ్ ది క్వశ్చన్ అండ్ ఆన్సర్ పర్ఫెక్ట్లీ. ఇఫ్ నీడ్ చేంజ్ ది క్వశ్చన్ అండ్ ఆన్సర్. ఓకే, జిఎస్ఆర్ పవర్ బయాలజీ. గుడ్ లక్. ఇక్కడ చూడండి విద్యార్థులు, మొట్టమొదటి మైటోసిస్ చూపించాం. క్రోమోజోమ్లు డూప్లికేట్ అయ్యాయి. ర్యాండమ్ గా డూప్లికేట్ అవుతాయి. మళ్ళీ ర్యాండమ్ గా సింగిల్ గా మారి మళ్ళీ ర్యాండమ్ గా డూప్లికేట్ అయ్యి అలా అభివృద్ధి చెందుతూనే ఉంటాయి అన్నమాట. అలా 1, 2, 4, 4, 6 అలా. ఓకే, దాన్ని సింపుల్ మైటోసిస్ అంటాం అన్నమాట. ఇది ఆటోజోమ్స్ లో జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ పక్కది చూడండి. అలోజోమ్స్ లో జరిగేటువంటి అంటే రీప్రొడక్టివ్స్ లో జరిగేటువంటి దాన్ని మియోసిస్ అంటాం అన్నమాట. చూడండి, ఫస్ట్ మదర్ నుంచి వచ్చేది, ఫాదర్ నుంచి వచ్చేది చూసారా, 2 ఉన్నాయి, మేల్ ఫిమేల్. అవి మొట్టమొదటి డూప్లికేట్, ర్యాండమ్ గా డూప్లికేట్ అవుతాయి అన్నమాట. ఓకే, రీప్రొడక్టివ్ సెల్స్ లో ర్యాండమ్ గానే డూప్లికేట్ అవుతాయి. ఇక్కడి నుంచి అసలు దశ మారుతుంది అన్నమాట. ఏమిటంటే ఇలా ర్యాండమ్ గా డూప్లికేట్ అయినటువంటి 23 క్రోమోజోమ్స్ ఒకటో నెంబర్ క్రోమోజోము, 1వ నెంబర్ మేల్ క్రోమోజోమ్, 1వ నెంబర్ ఫిమేల్ క్రోమోజోమ్ గురించి వెతుక్కుంటున్నమాట.
అలాగే 2వ నెంబర్ క్రోమోజోమ్ మేల్ క్రోమోజోమ్ కానీ ఫిమేల్ క్రోమోజోమ్ కానీ మేల్ క్రోమోజోమ్ గురించి వెతుక్కుంటుంది. దీన్ని పెయిరింగ్ అంటామన్నమాట. చూసారా, పెయిరింగ్ అంటామన్నమాట. 1 1 2 2 3 3 23 క్రోమోజోమ్స్ వాటి యొక్క పెయిర్స్ ని వెతుక్కుని ఆ పక్కకు వెళ్తాయన్నమాట. ఓకే, దాన్ని పెయిరింగ్ అంటామన్నమాట. సరే, ఇలా పెయిరింగ్ అయినటువంటి క్రోమోజోమ్స్ ఇక్కడే బ్రహ్మాండమైన దశ ఉంటుంది. దాన్ని క్రాస్ ఓవర్ దశ అంటామన్నమాట. క్రైజ్మా అంటామన్నమాట. క్రాస్ ఓవర్ దశ అంటే అలాగే పేరైనటువంటి వరుసగా పేరైనటువంటిది ఒకటి క్రాస్ ఓవర్ అవుతాయన్నమాట. ఎందుకు? జెనెటిక్ ఎక్స్చేంజ్ చేసుకోవడానికి. ఇదే వేరియేషన్ అంటే జీవుల్లో వేరియేషన్ రావడానికి కారణాలు ఏమంటే ఇవే మాట. జెనెటికల్ ఎక్స్చేంజ్ చేసుకుంటామన్నమాట. దాన్ని క్రాస్ ఓవర్ అంటామన్నమాట. ఇలా జరిగినటువంటి క్రాస్ ఓవర్ అయినటువంటి వాటికి మళ్ళీ విడిపోయి ఇటుపక్క పట ఇటు 23 అటు 23 వచ్చేస్తాయన్నమాట మళ్ళీ. సో జెనెటిక్ మెటీరియల్ మారుతుంది అన్నమాట. దీనిలో ఉన్న జెనెటిక్ మెటీరియల్ దాంట్లోకి, దానిలో ఉన్న జెనెటిక్ మెటీరియల్ దీంట్లోకి మారుతుంది అన్నమాట. ఇలా సంథింగ్ సైంటిస్ట్ ఏం చెప్తారంటే 33 సార్లు క్రాస్ ఓవర్ అవుతాయి అన్నమాట. సో ఇంత వేరియేషన్ అనేటువంటిది జెనెటిక్ వేరియేషన్ జరుగుతుందన్నమాట. ఈ తర్వాత జరిగేది అసలు ఇంకొక ఏమంటారంటే ఒక ఫేజ్, ఇంకో ఫేజ్ ఏంటంటే ఇండిపెండెంట్ అసార్ట్మెంట్. ఇలా 1 1 2 2 3 3 అలా మేలు ఫెమేలు క్రోమోజోమ్స్ ఏమవుతాయంటే అవి విడిపోవాలి కదా. రెండు ఇటు 23 అటు 23 విడిపోయి మళ్ళీ అవి మళ్ళీ డూప్లికేట్ అయ్యి మళ్ళీ విడిపోతాయి. ఇలా జరిగే ప్రక్రియలో ఏంటంటే ఇవి ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ అయిపోతాయి అన్నమాట. అంటే ఒకటి ఇటు మేలు అటు ఫిమేల్లోకి వెళ్ళొచ్చు, అటు ఫిమేల్ ఇటు మేల్లో రావచ్చు, అలాగే 3 ఫిమేల్ ఇటు వెళ్ళొచ్చు, అలాగే 3 మేల్ ఇటు రావచ్చు. అలాగా వేరియేషన్ అన్నమాట, ఫర్దర్ వేరియేషన్. అలా మారి కొన్ని ఇటు కొన్ని అటు జరుగుతాయి అన్నమాట. అర్థమైన విద్యార్థులు, అది మళ్ళా ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ లో మీకు చూపించాను, అది చూడండి. అలా జరిగిన తర్వాత మళ్ళీ డివైడ్ అయిపోయి సింగిల్ క్రోమోజోమ్స్ అంటే మియోసిస్ అంటే ఏంటంటే రెడ్యూస్ అయిపోవడం అన్నమాట. అర్థమైందా? మియోసిస్ అంటే రిడక్షన్ డివిజన్ అని కూడా అంటారు. అలాగా అయిపోయిన తర్వాత అది సింగిల్ క్రోమోజోమ్స్ కింద హెప్లాయిడ్ సెల్స్ కింద మారుతాయి అన్నమాట. అర్థమైందా? ఇదంతా మీకు నేను ప్రత్యేకంగా ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ అనే దాంట్లో కూడా చూపించాను, మీరు చూడండి. అర్థమైన విద్యార్థులు చూడండి. పెయిరింగ్ అయిపోయిన తర్వాత, ఎక్స్చేంజ్ అయిన తర్వాత చూడండి, ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ లో ఏమవుతుందంటే 1M అన్నాను, 1 మేలు 1 ఫిమేల్, 2 మేలు 2 ఫిమేల్, 3 మేలు 3 ఫిమేల్, 4 మేలు 4 ఫిమేల్ నిలబడ్డాయి కదా, వరుసగా ఉంటాయన్నమాట. మళ్ళీ విడిపోతాయి అన్నమాట. 2 డాక్టర్స్ కింద అయిపోతాయి అన్నమాట. ఇలా అయిపోయే ముందు చూడండి, ఇక్కడ ఏమైందంటే ఈ ఇటు సైడ్ ఉన్న 1 మేలు అటు సైడ్ వెళ్ళిపోవడం, లేకపోతే ఇటు సైడ్ ఉన్న 1 ఫిమేల్ ఇటు సైడ్ రావడం, అలాగే 2M ఇటు వెళ్ళిపోవడం, అలాగే 2F ఇటు రావడం, అలాగే 4M ఇటు వెళ్ళిపోవడం, 4F అటు రావడం, ఇలాగా ఫర్దర్ వేరియేషన్ జరుగుతుందన్నమాట. అందరైన విద్యార్థులు, ఇలా ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ అంటే మళ్ళీ ఫర్దర్ వేరియేషన్ జరుగుతుందన్నమాట. అంతే కదా. ఇందులో ఫిమేల్లో ఉన్నటువంటి కొన్ని మేల్లోకి వెళ్తాయి, మేల్లో ఉన్నటువంటి కొన్ని ఫిమేల్లోకి వెళ్తాయి. అర్థమైన విద్యార్థులు, దీన్నే ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ అంటారు.